నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ మీద బాగా మీకు పర్మిషన్ వచ్చిందట. గవర్నర్ గారు ఓకే చెప్పారట. ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు? ఏ కేసులా? ఏసీబీ అది ఫార్ములా కి హ్మ్. సంబంధించి అప్పుడు ట్యాంక్ బండ్ కాడ అవును. అదేదో వాళ్ళ అయ్యా జాగీర్ లెక్క నడి నగరంలో నడి బొడ్డుల ట్రాఫిక్ ఏమైనా జావని జనాలకు ఎన్ని గంటలన్నా లేట్ కానీ రాచరికంలో ఉన్నటువంటి నేను చెప్పిందే శాసించుకుంటా అని చెప్పి వ్యవస్థనంతా ఆడ మార్చి అందరికి కూడా అసౌకర్యం కలిగించి ఒక రేస్ది పెట్టిండు కదా. ఆ రేసుకి సంబంధించినటువంటి దాంట్లో 2వ సంవత్సరం వచ్చేసరికి ఆర్గనైజర్ అనేటోడు ఉడాయించిండు. హ్మ్. నా వల్ల కాదు, ఇంట్లో నష్టం వస్తుంది హ్మ్. అని చెప్పి పోయిండు. నీ వల్ల కాకపోతే ఈ రాష్ట్రానికి రాజు మంత్రి అన్నీ నేనే కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చేస్తున్నా, మీరు అరవింద్ కుమార్ గారు మీరు ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పేసి ఏదో నోటి మాట మీద ఆదేశాలు ఇచ్చేసిండు, హ్మ్. పైసలు ఇచ్చేసేయండి అని. హ్మ్. ప్రభుత్వంలో ఎట్లుంటుంది అని అంటే, మీ అకౌంట్ పైసలు అయితే మీరు ఇవ్వచ్చు, ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది. నువ్వు మంత్రి కావచ్చు, ఎవరినన్నా కావచ్చు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. అన్నిటినీ బైపాస్ చేసేసేసి నేను పైసలు ఇవ్వనగానే నువ్వు ఇచ్చేసినావు అనుకోండి, విదేశాలకు పంపించారు అనుకోండి, అది చట్టపరమైనటువంటి వ్యవహారం కాదు, హ్మ్. చట్టానికి లోబడి చేసినటువంటిది కాదు. నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినట్టు, రూల్స్ని బ్రేక్ చేసినట్టు. దాంట్లో విచారణలో భాగంగా అరవింద్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకొని రావడం, కేటీఆర్ బయటికి వచ్చి బ్రహ్మాండంగా నేనే ఇచ్చిన అని చెప్పడం, ఇవన్నీ చెప్పుడుతోటి ఏసీబీ ఆయన మీద విచారణ జరపాలని అంటే ఒక ప్రావిజన్ ఏంటి అంటే గవర్నర్ గారికి కన్సెంట్ ఉండాలి. ఆ గవర్నర్ గారి కన్సెంట్ దగ్గరకు పోతే ఆయన న్యాయపరమైనటువంటి సూచనలు నేను చెప్తానడం, న్యాయపరమైనటువంటి సూచనలు తీసుకున్నాడని మేమంటే అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన అనేది వచ్చిందట కదా. ఒక 2 పేపర్లలో నేను మీకు కూడా చూసిన. తెలవదా? మరి మీరు కూడా పేపర్లో చూసి చెప్పడం అంటే ఎప్పుడైనా అధికారికంగా పత్రం చూడకుండా నేను అధికారికంగా మాట్లాడనీకే నాకు లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు హ్మ్. అంటున్నాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అది పక్క. వచ్చినప్పుడు కేటీఆర్ మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందే. హ్మ్. అట్లా అరెస్ట్ అవుతాడా, జైలు పోతాడా అనేటటువంటిది చూద్దాం. యాహ్! చట్టానికి ఎవరు అతిథులు కాదు, మళ్ళీ కూడా చెప్పినాం. అటు అల్లు అర్జున్ అయినా, మోహన్ బాబు గారైనా, నాగార్జున గారైనా, లేకపోతే ఇంకెవరైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టానికి లోబడే ఎవరైనా, సామాన్యులైనా సెలబ్రిటీలైనా తప్పు తప్పే కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. యాహ్! ఇందులో తప్పు అని చెప్పి విచారణలో తేలితే కేటీఆర్ కూడా జైలుకు పోతాడు. ఫార్ములా ఈ రేస్ ఒకటేనా? లేకపోతే మాకు చెప్తలేరేమో గానీ ఎనకాల ఇంకా వేరే వేరే కూడా పెట్టిర్రా? పెద్ద లిస్ట్ పెట్టిర్రా? పెద్ద లిస్ట్ ఏముంటుంది, ఇప్పుడు మనకు తెలిసిందే గొర్రెల కుంభకోణం అనేది బయటకు వచ్చినటువంటి వ్యవహారమే. హ్మ్. దాన్ని ఈడీ విచారణ చేస్తుంది. హ్మ్. తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది, దాన్ని కూడా ఈడీ విచారణ చేస్తుంది. ఇప్పుడు ధరణికి సంబంధించి అమయ్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఉండేనో అసలు వేల కోట్ల రూపాయలు ఎట్లా కొలగొట్టిరు దీని అనేటటువంటి దాని మీద అది విచారణ నడుస్తూనే ఉంది. హ్మ్. కాళేశ్వరం అనేటటువంటిది కమిషన్తో ఎట్లా విచారణ నడుస్తుందో మన కమిటీతో మనం చూస్తూనే ఉన్నాము. విద్యుత్ కొనుగోలు దాని మీద విచారణ నడుస్తుంది. ఇవన్నీ ఒకసారి విచారణ లోపలికి పోయిన తర్వాత పాలకులు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. చాలా మంది అంటుంది ఏంటంటే ఇంకెప్పుడు అరెస్ట్ అనగానే మీరే అన్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే, మీరే చాలా టైమ్స్ మీ మంత్రులే చెప్పిర్రు గదా! ఇగ అరెస్టు, రేపు తెల్లారి అరెస్టు, పొలిటికల్ బాంబులు పేలుతాయి ఇంత అని 2 నెలలు అయితుంది. ఆల్మోస్ట్ 1, 1½ మంత్ అయితున్నది. అంటే మేము పెట్టింది టైం బాంబులు, ఆ టైం వచ్చినప్పుడు పేలుతాయి. సో సో ఈడీ దగ్గరకు పోయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కదా సౌమ్య గారు. హ్మ్. ఈడీ విచారణని స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా. యాహ్! సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు దాన్ని. వాళ్ళు ఒకసారి ఇక్కడ మనము విచారణ చేస్తుంటే దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము దీన్ని విచారణ తీసుకుంటామని చెప్పి ఈడీ విచారణ చేస్తాం. హ్మ్. అట్లాంటి దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. యాహ్! ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి ఇప్పుడు హైకోర్టు కింద ఉంది, సపోజ్ హైకోర్టు కింద ఉంది వ్యవహారం, విద్యుత్ కొనుగోలుకి సంబంధించింది. హైకోర్టుని నువ్వు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? లేకపోతే కాళేశ్వరంకి సంబంధించినటువంటిది రిటైర్డ్ జడ్జి గారి దగ్గర ఉంది, దాన్ని మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? హ్మ్. ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. హ్మ్. అది పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు నడుస్తూ ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. యాహ్! గవర్నర్ గారి దగ్గరికెళ్ళి పర్మిషన్ వచ్చింది. ఎప్పుడు అరెస్టు మళ్ళా కేటీఆర్ గారు అరెస్టు అన్న వార్త ఒకటి వస్తున్నది. కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చెయ్యదు. బికాస్ మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు. మళ్ళా బీఆర్ఎస్కి మైలేజ్ వస్తది కాబట్టి ఇక చెయ్యరు, అది ఉత్త మాటలే అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే అంటుర్రో ప్రజలలో ఉన్నటువంటి అతిపెద్ద డిమాండ్ వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటుంది ఏమో అరెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తుంది అని, కానీ తప్పది. వీళ్ళని అరెస్ట్ చేస్తామంటారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ఇప్పుడు ఇందాక మీరు కూడా అడిగారు. అరెస్ట్ చేస్తామన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేటటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది. మీ మేనిఫెస్టోలో ప్రతి సభలలో మీరు అన్నారు కదా, అవినీతి చేసిన వాళ్ళని లోపటేస్తామని.
మరి ఇంకెందుకు లోపటేస్తలేరు, వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు అని అడుగుతారు మమ్మల్ని. మా మీద ఒత్తిడి అదే ఎక్కువ ఉంది, మేము అది కూడా చెప్పాలి కదా. సో ఆధారాలు అనేటటువంటిది ఖచ్చితంగా దొరికినప్పుడు అరెస్ట్ అవుతాడు. అంతే, అంతే మంచిగా నీట్ గా తప్పించుకుంటారు. బట్ ఎప్పుడు ఏంది అనేది మాత్రం చెప్పరు. మీ చేతిలో మన చేతిలో కాదు. ఇప్పుడు ఏసీబీ, అది యాంటీ కరప్షన్ బ్యూరో, ఉమ్. ఆ ఏసీబీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆధారాలు ఫస్ట్ నోటీసులు ఇచ్చి విచారణ చేసుకుంటా అని చెప్పినటువంటి సమాధానాలు సాహిత్యంగా ఉండకుండా ఉమ్. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, జరిగినటువంటి దానికి నువ్వు చెప్తున్నటువంటి దానికి అతుకులేదనుకోండి, ఇప్పుడు అరెస్ట్ అంటారా, పర్మిషన్లు తీసుకుంటారా, కస్టడీలకు తీసుకుంటారా చూడాలి, చట్టం కదా. మీరు నేను ఎట్లా చెప్తాం, వాళ్ళ కాగితాలలో ఏముందో, వాళ్ళ చేతులలో ఏమేమి ఎవిడెన్స్లు దొరికినాయో, అరవింద్ కుమార్ గారు ఏం చెప్పినరో దాని మీదకించి డిపార్ట్మెంట్ ఎట్లా చర్యలు తీసుకుంటుందో వాళ్ళు చూస్తారు కదా. మస్తు అవినీతి జరిగింది లాస్ట్ టైం. ఐఏఎస్ అధికారుల మీద మీరే చాలా టైమ్స్ మాట్లాడిండ్రు. సగం మంది మీ దగ్గరనే ఉన్నారు కదా, ఇంకా కూడా ఎందుకు? అంటే ఇప్పుడు ఉన్నతాధికారులు దేశాలు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి, అట్లా అని చెప్పి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అధికారులు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో జైళ్ళలో ఉన్న వాళ్ళు, విదేశాలలో పారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే అధికారులలో ఈరోజు ఐఏఎస్ లెక్క ఉంటున్నటువంటి అమయ్ కుమార్ లాంటి వాళ్ళు విచారణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళు. ఎవరిని వదిలిపెడుతున్నాం మేము? ఏవైనా కూడా సిస్టంలో ఎంక్వైరీ పార్ట్ వచ్చినప్పుడు ఎవరెవరైతే అప్పుడు భాగస్వాములు ఉండనో వాళ్ళందరూ బయటకు వస్తారు. అంతే తప్ప వ్యక్తిగతంగా నువ్వు అప్పుడు వాళ్ళ కింద పనిచేసినావు కాబట్టి నీ మీద కేసు పెట్టి నేను వేధిస్తా అనేటటువంటి సిస్టమ్ మా దగ్గర లేదు స్వామి గారు. మేము వెండేటా పాలిటిక్స్ చేయం. మా ముఖ్యమంత్రి కలిసి స్పష్టంగా చెప్పారు, జస్ట్ కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. నిజంగానే సిస్టంలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనుకోండి, అవినీతికి సంబంధించినటువంటి కేసు విచారణ ఆధారాలు అనేటటువంటిది చట్టం వదిలేసినాం మేము, ప్లీజ్ దీని మీద విచారణ అనేటటువంటి జరగాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతే తప్ప వ్యక్తిగత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టే మేము కేటీఆర్ని బొక్కలేయాలంటే మాకు అర్ధ రోజు పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. ఎందుకంటే నువ్వు కూడా పలానా దాంట్లో దేంట్లోనే ఉన్నావు, లేకపోతే లగచర్లు దాంట్లో వెనకాలనే ఉన్నావు అని కూడా ఉత్తా కూడా మేము తీసుకొని పోవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులో కూడా ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపటేసిండు కదా ఎంపీ అని కూడా చూడకుండా. అట్లా మేము కూడా చేయొచ్చు. కానీ అట్లాంటిది మా ముఖ్యమంత్రి గారు అసలు ఎట్టి పరిస్థితులలో స్వాగతించరు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మనకు వద్దే వద్దు. ఏమో మరి ఇందులో మొత్తం లాలూచి పడ్డది కాంగ్రెస్ పార్టీ, మంచిగా 70-30 లేదంటే 80-20 ఇట్లా అని చెప్పి అసలు హైడ్రా లేదు, మూసీ లేదు, లేకపోతే ఇంకోటి లేదు, అరెస్ట్ లేదు, అన్ని అట్లనే ఇది కూడా వినిపిస్తోంది. మరి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ని కూలగొట్టకపోతే సర్దుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏది బీఆర్ఎస్ చేసినట్టు ఇట్లా పోయిర్రు కూలగొడతామని చెప్పి, కానీ వెనక్కి వచ్చిర్రు. ఆడ మీరు అంటున్నటువంటి ఆమ్యామ్యాలు మాట్లాడుకోనికి ఆస్కారం ఉంటుంది. కానీ పోయి కూలగొట్టేసేసిర్రు, వాళ్ళతోటి ఈరోజు మాటలు అనిపించుకుర్రు అని అంటే ఇక్కడ ఆమ్యామ్యాలకు ఆస్కారాలు లేవు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మాదక ద్రవ్యాల విషయం కూడా అంతే. ప్రోత్సహిస్తే ఆమ్యామ్యాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపితే ఇంకా మేము శత్రువులం అవుతున్నాం. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? సినీ ఇండస్ట్రీకి మేము శత్రువులమైనాం. దేనికోసం చేసినాం? తెలంగాణ చెరువులు కాపాడుకోవాలి. తెలంగాణలో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ అని వచ్చినోడు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దిగమింగేసిరు. పైపెచ్చు అన్యాక్రాంతం అయిపోయిన చెరువులు బ్యాక్ వస్తాయా? ఇదే అడుగుతున్నారు మరి. అవన్నీ ఇప్పుడు మీరే అంటారు, మీరు బ్యాక్ రావాలి, బ్యాక్ వస్తాయి అంటారు. కూలగొడుతున్నామో అక్కడ చూడరు, కూలగొట్టరు అందరూ అంటారు. సింపుల్. ఆడ అన్ని పర్మిషన్లతోటి కట్టి ఉంటున్నటువంటివి ఇమీడియట్గా పోయి మన కూలగొట్టనికే ఉండవు. రేకుల లెక్క వ్యాపారాల లెక్క ఉంటున్నటువంటి మన కూలగొట్టేటివి ఏమేమైతే ఉంటాయో అన్ని కూలగొడుతూనే ఉన్నాము. కానీ బిల్డింగ్స్ లెక్క ఉంటున్న ఒక ఏడబుల్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ఉన్న దగ్గర 650 కోట్ల రూపాయలు దొరికినాయంటే ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ చేసారు వాళ్ళు 10 ఏళ్ళలా? అట్లా అందరి మీద ఉంటదా? అందరి మీద మీరు ఫోకస్? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. ఆ కింద ఉంటున్నటువంటి స్థాయి అధికారి దగ్గర 650 కోట్ల రూపాయల ఆస్తులు విలువ దొరికిందంటే బీఆర్ఎస్ హయాంలో ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్, ఎన్ని చెరువులు వాడు అన్యాక్రాంతం చేపిస్తే కళ్ళు మూసుకుంటే వాడికి అన్ని కోట్లు వచ్చి పడ్డాయి. ఆ చిన్న స్థాయిలోనే అనకొండలు అంత పెద్దగా ఉంటే ఈ పెద్ద స్థాయిలో ఉన్న కల్వకుంట్ల కొండలు ఎన్ని పెద్ద కొండలు ఉండాలి? అన్ని అయితేనే ఉన్నాయి, అన్ని అయితేనే. ఇప్పుడు ధరణి అవుతుంది, ధరణిలో కొనాకు వచ్చి ఏడికెళ్తుంది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ధరణికి సంబంధించినటువంటి డేటా అనేది ప్రైవేట్ వాడి దగ్గర ఉంటుండే, కానీ మనం వచ్చిన తర్వాత కేంద్ర రంగ సంస్థకి ఇచ్చినాము డేటా అనేది. మన పబ్లిక్ డేటా, మన ఆస్తుల విలువలకు సంబంధించి ప్రైవేట్ వాడి దగ్గర ఎందుకు ఉండాలి? అర్ధరాత్రి పూట లాగిన్ అయిపోయి నాకు నచ్చినట్టుగా నేను అది చేసేసుకుంటా అంటే కుదరదు. సో ఈరోజు పారదర్శకత తీసుకొని రావాలంటే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి కూలిపోయిన వ్యవస్థల్ని పునర్నిర్మించాలంటే కాస్త సమయం పడుతుంది. 3 నెలలు కూడా నిలబడేది ప్రభుత్వం అని మాట్లాడారు.
3 నెలలు నిలబడకుంటూనే ఉందా? ఈరోజు వచ్చి అంటారు వచ్చే ప్రభుత్వం మాదే అంటారు. అంటే 5 ఏళ్ళకి ఆమోద ముద్ర గుద్దినావు కదా. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం అయితే మేము ట్రై చేసుకుంటాం అనే పరిస్థితికి మేము తెస్తాం. అరే మాకు ధైర్యం ఉంది, మేము ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నప్పుడు మాకు దమ్ము ధైర్యం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మేము వాళ్ళ గురించి ఆలోచించి చేస్తున్నాం. మాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలి, వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నాం. స్వయం శక్తి మా గ్యారంటీలు ఏవి అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను అంటా ఉన్నా, చాలాసార్లు చెప్పిన. ఒక ఆర్టీసీ బస్ ఎక్కి మహిళని అడుగు మా గ్యారంటీ ఏందో చెప్తుంది. ఆ ఒక్కటే ఎన్నిసార్లు చూపెడతారండి? ఆ ఒక ఒక్కటే కిచెన్కి పోయి ఒక పెద్ద ఆవిడని అడుగు, సిలిండర్ 500కి ఎట్లా మా గ్యారంటీ అమలు అవుతుందో చెప్తుంది. లేకపోతే సాయంత్రం పూట కరెంట్ లేని సమయంలో, లేకపోతే సాయంత్రం అవుతుంటే కట్కేసేటటువంటి ఇంట్లో సామాన్యులను అడుగురి. కరెంట్ పోతుందట కదా. అది కేవలం కట్కలు బంద్ చేసుకున్న బీఆర్ఎస్ ఇంట్లో పోతుందేమో తప్ప మరి సాధారణమైనటువంటి ఇంట్లో ఎప్పుడు పోతలేదు. ఇంకొకటి స్టాట్సే మనం చెప్పినాం, ప్రెస్ మీట్లో పెట్టినా, నేను కూడా పెట్టినా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కరెంటు పోతున్నటువంటి దానికంటే ఈరోజు క్వాలిటీ కరెంటు ప్రజలకు అందిస్తున్న చరిత్ర మాకుంది. ఎందుకంటున్నాము మీకు గుర్తుందా? అప్పుడు సబ్స్టేషన్ల కాడికి పోయి లాగ్ బుక్లు చెక్ చేద్దామంటే లాగ్ బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు వాళ్ళు. ఎందుకంటే కరెంట్ ఉండకపోతుంటే. ఈరోజు రండి ఏ దానికి వస్తారో రండి అని మేము ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాము. స్టార్టింగ్ మొత్తుకురు బాగా, అగో కరెంటు పోయింది. ఓడైతే మరీ వీడియో పెట్టుకుంటూ కటక బంద్ చేసి పెట్టుకున్నది కవర్ అయ్యి ఎక్స్పోజ్ అయినటువంటిది కూడా నేను చూపించిన. ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏముంటుంది చెప్పురి. సో ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి అబద్ధాలతో మేము చల్తామనంటే అది కరెక్ట్ కాదు. వాస్తవాలతో రండి, నిర్మాణాత్మకమైనటువంటి విషయాలతో రండి, లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. చట్టసభలకు రని చెప్పి కేసీఆర్ ఇంటికి పోయి స్వాగతించిన చరిత్ర ఎవరికన్నా ఉందా? మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి చట్టసభకు రా, ఇక్కడ మాట్లాడుకుందాం రా అని చెప్పి మేము పిలుస్తున్నాము. రాంది నువ్వు. అది కూడా ఒక ట్రాపే కాబట్టి వస్తలేరు అనేది కూడా. ఎందుకు ట్రాప్? మీది బయట పడుతుంది కాబట్టి. మేము నిజాలతోటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తాం కాబట్టి. దొంగతనం చేసినోడు భయపడతాడు, దొంగతనం చేసినోడు అబద్ధాలు ఆడినోడు చట్టసభలకు రాడు. కానీ పారదర్శకంగా పరిపాలన, ధైర్యంగా దమ్ము ధైర్యంతో ప్రజలకు అందిస్తున్నటువంటి విషయంలో మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము చట్టసభలకు వస్తున్నాం. రండి బాజాబ్తా అని మేము అడుగుతున్నాం. టీషర్ట్లు వేసుకొని వచ్చి అసలు ఎన్ని రోజులు మీటింగ్ పెట్టుకుందాము, సభ ఎన్ని గంటలు పెట్టుకుందాము, ఏ అంశాలు చర్చిద్దామని పిలిచిన దానికి కూడా నువ్వు వచ్చి నిరసనలు చేస్తే అంటే నీ ఉద్దేశమే ఇక్కడ బయటపడిపోయాయి. మళ్ళీ 16వ తారీఖు నుంచి శాసనసభ ఉంది కదా, ఏం అంటే ఏమేమి పెట్టబోతోంది, ఏంటి బిల్స్? అంటే మేమేం చేసినామో కూడా చెప్తాం, మేము చేయబోతున్నామో కూడా మేము చెప్తాం. గతంలో ఏం లేకుండే ఇప్పుడు ఏమేమి సాధ్యమైందో కూడా మేము చెప్పాలి కదా. ఇప్పుడు బేరీజ్ వేసుకుంటేనే కదా మా ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పగలం మేము. అది హైడ్రాతోటి హైదరాబాద్కి మంచిగా ఎట్లయితుంది, తర్వాత మూసి ప్రక్షాళనతోటి భవిష్యత్తు తరాలను ఎట్లా కాపాడుకోగలుగుతాము, తర్వాత సివరేజ్కి సంబంధించి కేంద్రం దగ్గరికి ఢిల్లీకి పోయినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు ఏమేమి సాధించుకొని వచ్చిండ్రు, గత 10 సంవత్సరాల సాధ్యం కానివి ఇప్పుడు సాధ్యం ఎట్లయితున్నాయి అనేటటువంటి అన్ని అంశాలు కూడా చెప్తాం. ఆర్టీసీయే గాన్ కేస్, ఇంకెక్కడ ఆర్టీసీ ఖతమైపోయింది అన్నటువంటి పరిస్థితి నుంచి లాభాలకు ఆర్టీసీ ఎట్లా వచ్చింది, అంతే విధంగా సంక్షేమాన్ని కూడా ఎట్లా అందించగలుగుతుంది, ఇవన్నీ చర్చకు రావాలి. ఎట్లయితే వారంటీలు లేని గ్యారంటీలు రూపాయి కూడా గల్లగురుగులా లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతాయి? అది వచ్చేది లేదు, సచ్చేది లేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. మరి ఈరోజు సాధ్యం ఇవన్నీ ఎట్లయితున్నాయి? ఏడాది పండుగనే జరుపుకుంటుమే, ఎట్లా సాధ్యమైనాయి? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు అమరులు, తర్వాత ఛాతి మీద టీజీ అని రాసుకొని మా ఆకాంక్షలు అని చెప్పి చూపించినటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆదరణ మా ప్రభుత్వంలో ఇస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళలో ఏ రోజు గుర్తు చేయలే, మన్నుగా పేసినావు, పచ్చి చెప్పాలంటే బొంద పెట్టినావు. టీజీ అని ఛాతి మీద రాసుకుంటే నువ్వు అధికారంలో రాగానే టీఎస్ అని చెప్పి చేసినావు. దేనికి రానంటే టీఆర్ఎస్కి దగ్గర ఉంది కాబట్టి టీఎస్ అని చేసినావు. తర్వాత తెలంగాణ పదమే నామూష్ అయిపోయింది కాబట్టి నువ్వు బీఆర్ఎస్ అని చెప్పి చేసుకున్నావు. నీకు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ హక్కుల గురించి ఎలా మాట్లాడుతావు చెప్పు? నువ్వు కానీ నీ కుటుంబం కానీ తెలంగాణ బిడ్డల ఆకాంక్షల గురించి, నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడదామా? నువ్వు చెప్పినటువంటి దళిత ముఖ్యమంత్రి దగ్గరికి పెట్టుకుంటే నీ మన్మడు నా మన్మడు సన్నబియ్యం తినాలనే దాకా ఏ ఒక్కటన్నా నిజమైందా? 10 ఏళ్లలో నువ్వు అమలు చేయనటువంటి హామీలు మేము 10 నెలల్లో చేసి చూపించేసరికి కడుపులలో కత్తులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు. సో దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ప్రజలకి బేరీజ్ వేసుకోవడం అనేటటువంటిది వస్తుంది. ఫుడ్ పాయిజన్ కేసెస్ ఎప్పుడు అవుతాయి? అసలు పిల్లలు దారుణాతి దారుణం. అది ఇప్పుడు ఎన్నికల కంటే జస్ట్ బిఫోర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పాయిజన్ కేసులు జరగడమే దురదృష్టకరం. ఎన్నికల కంటే జస్ట్ బిఫోర్ 9 months డేటా తీసుకుంటే ఒక ఇంగ్లీష్ పెద్ద పత్రికలో రాసినటువంటిది 2200 పైచిలకు మంది పిల్లలు 9 నెలల కాలంలో ఆసుపత్రుల పాలయ్యారు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 450 మంది పిల్లలు ఏడాదిలో అస్వస్థతకు గురయ్యారు. అట్ల గణాంకాలు తీసుకున్నా ఎన్ని రెట్లు మనం తగ్గినట్టు?
అంతేకాదు గురుకులాలకు సంబంధించినటువంటి పిల్లలల్లా ఆరోగ్యము, వారికి కావాల్సినటువంటి డైటు, లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి అనేటటువంటి దాని మీద గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ హయాంలో ఏ రోజన్నా ఒక రివ్యూ చేసిండా? చేయలే. కాబట్టి ఏడాది అస్వస్థతకు గురవుతున్నటువంటి పిల్లలు పెరుగుకుంటూ పోయారు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో రివ్యూలు, పరిపాలన కానీ, సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి కానీ, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కానీ రికార్డు స్థాయిలో నాకు తెలిసి వేరే ముఖ్యమంత్రి ఎవరు కూడా అన్ని రివ్యూలు తీసుకొని ఉండరు. చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టి గురుకులాలలో మేము డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ మేము పెంచినాం. ఎందుకో 10 ఏళ్లలో నువ్వు పెంచలేదు. అంతేకాదు టాస్క్ ఫోర్స్ కమిటీలు మేము వేసినాం. అవన్నీ ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అందుకనే మళ్ళీ చేస్తున్నాం. కంపారిజన్ చేసుకుంటున్నారు కదా, తప్పు కదా. ఇప్పుడు సపోజ్ వాడు ఫెయిల్ అయ్యిండు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకున్నాం అంటారు. మేము పాస్ వచ్చినాం, ఫస్ట్ క్లాస్ వస్తాం, డిస్టింక్షన్ వస్తాం, అడుగడుగు ముందుకు వస్తాం. దానికంటే ఇది మనం బెటర్ పోతున్నామా లేదా ఒకటే లెక్క. టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి, ఇన్స్టిట్యూషనల్ కమిటీ వేసి ఆడ పని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పిల్లలతో పాటు తినాలనేటటువంటిది ఎవరు తెస్తారు చెప్పురి? ఇప్పుడు డబ్బా నేనేమో తెచ్చుకుంటా, పిల్లలకి ఏదైనా వండి పెడతా అనేటోడు ఎట్లా చేస్తాడు అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది. కానీ నువ్వు పిల్లలతోటే తినాలనేటటువంటి నిర్ణయం మా ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రోజు స్ట్రిక్ట్ గా అమలు అవుతుందా? పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? ఓపెన్ గా ఒకటే చెప్పినాము, నీకు ఆడ కిచెన్ బాగాలేకపోతే కిచెన్ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉండో వాడు కొలువులకేంచి తీసేయడమే. ఉద్యోగాలు లేక చాలా మంది ఉన్నారు. మనకు అంత బద్ధకం ఉండి పిల్లల ఆరోగ్యం కూడా చూడలేకుండా గిట్ట నిర్లక్ష్యం వహిస్తే 10 సంవత్సరాల్లో ఎవరేం మనం ఏమనలేదు కదా అనేటటువంటి పాత దాని లెక్కన మీ వైఖరి ఉంటే కొలువులకించి ఊడపీక్తామని చెప్పిండ్రు. ఇంత స్ట్రిక్ట్ ఎవరు ఉంటారు? సో ఇన్స్టిట్యూషనల్ కమిటీ అన్నాం మనం దాన్ని. ఆడ ఉంటున్నటువంటి వాళ్ళు రుచి చూసి ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతే పిల్లలకు పెడతారు. అంతేకాదు డైట్ ఛార్జీలు పెంచారు. ఈరోజు పౌష్టికాహారం పిల్లలకి ఎట్లా అందియాలి? అరే ఉంటున్నటువంటి స్కూల్స్ తెలంగాణలో ఈరోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి టీచర్ స్టూడెంట్ రేషియో ఉంది. అంటే టీచర్లు ఈరోజు పుష్కలంగా ఉన్నారు పిల్లలకి. మొన్న ఒక సంవత్సరం మనకు వేస్ట్ అయిపోతుంది విద్యా సంవత్సరం అని చెప్పి బీఎస్సీకి పోస్ట్పోన్ చేయాలనేటటువంటి డిమాండ్లు కూడా కాదని చెప్పే కదా మనం కొలువులు ఇచ్చినాం. ఇదే బీఆర్ఎస్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి మాట్లాడింది. మీకు చిత్తశుద్ధి లేకపోయి మీరు చేసిన ఘనకార్యం ఏంద్రా నాయన అంటే 7,000 పైసలకు పాఠశాలలు గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలు తీసేసారు. ఏంద్రా అంటే ఎన్రోల్మెంట్స్ వస్తలేరు, పిల్లలు ఎవరు వస్తలేరు అని. ఎన్రోల్మెంట్స్ వచ్చేటట్టు నువ్వు కంప్లీట్ చేసేటట్టు ప్రైవేట్ వాడితోటి నువ్వు దానికి పటిష్టం చేస్తే వస్తారు. ప్రైవేట్ వానికి దోషపెట్టాలి కాబట్టి నువ్వు ప్రభుత్వ పాఠశాలని కూని చేసి పడేసేసినావు. కానీ మేము వచ్చిన తర్వాత టీచర్లను ఇస్తున్నాము, మౌలిక సదుపాయాలు మనం ఇస్తున్నాము. అంతేకాదు వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం అయినా లేకపోతే వాళ్ళ జీవన విధానం మెరుగేటట్టయినా టైంకి పుస్తకాలైనా టైంకి యూనిఫామ్లైనా ఇచ్చిన చరిత్ర ఇప్పుడు కాంగ్రెస్కు ఉంది సౌమ్య గారు. ఒకటే సంవత్సరంలో మా క్రెడిట్స్ ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో లేనట్టు ఇవంతా. కాబట్టి మాకు చెప్పుకోనీకే మేము చేస్తున్న పనులు మాకు చాలు. లేనివి కాకన్బుల్ స్టోరీస్ చెప్పుకునేటటువంటి కథలు బీఆర్ఎస్ ఓన్కి కావాలి, మాకు అవసరం లేదు అది. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.